నమో గురుభ్యః. మనము మన మనుస్మృతిని అధ్యయనం చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఏడో అధ్యాయంలో ఉన్నాము. మన గురువుగారు మనకు కామం వల్ల కలిగే 10 వ్యసనాలను, క్రోధం వల్ల కలిగే 8 వ్యసనాలను చెప్పారు. వాటిని మనము చూస్తూ వస్తూ ఉన్నాము. ఇందులో కామం వల్ల కలిగే 10 వ్యసనాలు వాటిని ఎట్లా మనం తప్పించుకోవచ్చు, ఏమి కదా అని లౌకికార్థము లోకంలో ప్రసిద్ధంగా ఉన్న జెనరిక్, సింపుల్, ఫస్ట్ లెవెల్ అల్పార్థాలు చూస్తూనే వాటిని పక్కన బెట్టి, యాక్చువల్‌గా లోతుగా డీప్ డైవ్ చేసి గౌణార్థము, యౌగికార్థము యోగపరంగా ఆధ్యాత్మిక సాధనకు పనికొచ్చే విధంగా వీటి అర్థాలు ఏమో అని ముఖ్యంగా వాటి మీద ఫోకస్ చేస్తూ మనము నేర్చుకుంటూ వచ్చాము. ఇంక ఇప్పుడు కామం కాక క్రోధం గురించి చెప్తూ ఉన్నారు. వాటిని చదువుకుందాము. ఇన్ని రోజులు ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా నేను మన భగవద్గీతని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక ముఖ్యమైన శ్లోకాల సెట్ ఉన్నది. దాన్ని మాటి మాటికి విచారణ చేస్తూ అర్థం చెప్తూ వచ్చాను. కానీ అందులో ఉన్న ఒక పదానికి అర్థం నాకు ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఇంకా స్పష్టమయింది. మనమేమనుకుంటాము, కామము అంటే కోరికలు, క్రోధము అంటే కోపాలు అనుకుంటాము. ఏదైనా ఒకటి ఇష్టం అవ్వడము కామము. ఏదైనా మనకు కోపమొస్తే అది క్రోధం అనుకుంటాము. కానీ కోపం రావడము క్రోధం గాదు. క్రోధం అంటే కోపం గాదు. కోపము అన్నదానికి లౌకికంగా, ప్రధానంగా, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న అర్థము కోపం అంటే వాడికి చాలా కోపం వచ్చిందని చెప్పినప్పుడు మన మనసులో ఏ విధమైన అర్థం కదులుతుందో, ఆ అర్థంతో దీనికి సంబంధం లేదు. కామము, క్రోధము అంటే ఇష్టము, ఇష్టము లేకపోవడము. కామము, క్రోధము, ఇష్టము, అనిష్టము, ప్రియము, అప్రియము, రాగము, ద్వేషము అని సెట్స్ అవి. రాగము అంటే ఇష్టపడడము, ద్వేషము అంటే ఇష్టం లేకపోవడము, కామము అంటే ఇష్టం కలగడము, క్రోధము అంటే ఇష్టం లేకపోవడము, ప్రియము అంటే ఇష్టం అనిపించడము, అప్రియం అంటే ఇష్టం లేకపోవడము. ఇక్కడ క్రోధం అంటే కోపం. వాడి కోపం వచ్చింది, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, కళ్ళు ఎర్ర చేశాడు, పెద్దవి చేశాడు, కనుబొమలు ముడివేశాడు, ముఖమంతా ఎర్రగయింది, వాడు బిగుసుకుని పోయాడు, వణుకుతున్నాడు. ఇట్లాంటివన్నీ బాహ్యంగా కనిపించే సూచనలన్నింటితో కూడి ఉన్న ప్యాకేజ్ డీల్ ఏదున్నదో, దీని పేరు కోపము గాదు. కోపం అంటే ఇష్టం లేదు అని అర్థం. దాని అర్థము క్రోధము అన్నా, కోపము అన్నా, అప్రియము అని అర్థం. ఇష్టం లేదు అని అర్థం. మన భగవద్గీతలో ఆ! తీయగానే ఇదే వచ్చిందే. ఒక్కొక్కసారి ఎన్ని సార్లు చూస్తానో ఈ శ్లోకాలన్నీ. సరే. ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది అసలు బంగారంతో రాసి హైలైట్ చేసుకుని, గోడకి తగిలించుకుని ఇంక వందల సార్లు చూడవలసిన విషయము. మొత్తమంతా జీవభావమంతా ఇక్కడ కూర్చిపెట్టారు మన వ్యాసుల వారు. గురువుగారు, మన జగద్గురువులు కృష్ణుల వారు చెప్తూ వచ్చారు. ఒక పుంసహ మనిషున్నాడనుకో, వాడు విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాడనుకో, పరధ్యానంగా ఉన్నాడనుకో, ఆత్మధ్యానం వదిలిపెట్టి. వాడికి ఆ విషయాలతో, విషయాలంటే ఏమి? కళ్ళకు విషయం దృశ్యం, చెవులకు విషయము శబ్దం, నాలుకకు విషయము రుచి, చేతులకు, కాళ్ళకు చర్మం ఎక్కడుందో అక్కడ దానికి విషయము స్పర్శ, ముక్కుకు విషయము వాసన. ఇటువంటి వాసనలు ఒకవేళ వాడు జ్ఞాపకం చేసుకున్నాడంటే, దానితో సంగం ఏర్పడుతుంది. ఇంక వాడికి ఆ దృశ్యంతో, శబ్దంతో వాటితో సంగం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆ సంగంతో వాడికి కామం కలుగుతుంది. ఆ సంగం కలిగింది గదా! ఒక విషయము వాడు అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నాడంటే దాంతో వాడికి సంగం ఏర్పడి, అది కావాలి అన్న కామము ఏర్పడుతుంది. ప్రియమవుతుంది. అప్పుడు వాడికి ఇష్టమవుతుందది. కావాలి అని ఇష్టమవుతుంది. అయితే ఈ కావాలి అనగానే వద్దు అని గూడా వెంటనే ఉంటుంది. వద్దు అనేదున్నదో, నాకిష్టం లేదు, నాకు వద్దు అన్నది, దాని పేరు క్రోధము.
క్రోధం అంటే కోపం గాదు. దీన్ని నేను ఎన్నో విధాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ వచ్చి మన శంకర్ల వారు గూడా దీనికి భాష్యం రాస్తూ ఉన్నప్పుడు ఈ పద్యాలకు, సంగం వల్ల కామం కలుగుతుంది. కామం ఏదైతే మనం ఒకటి కావాలని కోరుకున్నామో అది తీరకపోతే, మనం అనుకున్నది జరక్కపోతే క్రోధం కలుగుతుందని ఆయన రాసాడు గానీ, ఇక్కడ అట్లాంటి కండిషన్ లేదు. మన భగవంతుడిక్కడ కామం తీరకపోతే క్రోధం కలుగుతుంది అని కండిషనల్‌గా చెప్పలేదు. కామం వల్ల క్రోధం అన్నారు. ఎందుకంటే ఒకటి ఇష్టం అనిపించింది అంటే, వెంటనే అది ఇష్టం లేదు అని గూడా అనిపిస్తుంది. ప్రతి చోట ఎక్సెప్షన్ లేకుండా ఇట్లానే ఉంటుంది. ఏదైనా ఒకటి తిన్నదే తింటూ ఉన్నావంటే, నీకోటి చాలా ఇష్టం గాబట్టి తింటూ ఉన్నావు అంటే, కొంతసేపటికి అది తినబుద్ధి గాదు. దాని మీద క్రోధం కలుగుతుందంటే, కోపం కలగడం గాదు, ఇష్టం నశిస్తుంది అని అర్థం. అట్లనే ఏదో నీ బిడ్డల ముఖం చూస్తూ ఉన్నావు అంటే నీకు చాలా ఇష్టము ఉంటుంది కొంతసేపు. మళ్ళీ కొంతసేపు గడిచేసరికి అదే ఇష్టము, ఇష్టం లేకుండా పోతుంది వెంటనే. కొంతసేపటికి వెంటనే గాని, కొంతసేపటికి గాని, ఎప్పటికో ఒకప్పటికి. ఏదో ఒక పాట వింటూ ఉన్నావు అంటే కొంతసేపటికి ఇష్టం లేకుండా పోతుంది. దాని పేరు క్రోధం. ఇష్టం లేకపోవడం అని అర్థం. ఒక దాని పైన నీకు ఇష్టం కలిగింది అంటే, దానిపైన మళ్ళీ ఇష్టం లేకపోవడం అన్నది గూడా నీకొకటి కలుగుతుంది. ఇష్టం కలిగింది, ఇష్టం కలగలేదు అని ఈ విధంగానే నీ మనసు అటు ఇటు కదులుతూ ఉన్నది అంటే, దానివల్ల ఇష్టం లేకపోవడం అని ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మోహం కలుగుతుంది. ఇంక నాకది వద్దు అనుకుని దూరం చేసుకోవడానికి ప్రయత్నాలన్నీ చేస్తావు. దేనిపైన నీకు కామం కలగవలసి ఉన్నదో, ఆత్మ గురించిన రతి కలక్కపోవడము, అనాత్మపరమైన విషయాలపైన సంఘాన్ని ఏర్పరుచుకుని కామంతో ఉండడము, వాటిపైన క్రోధంతో అవి కావాలి అనుకోవడం, కావద్దు అనుకోవడం. కావాలి అని సగము, వద్దు అని సగము అనుకుంటూ ఈ మోహము ఏది నీకు కావాలి, ఏది వద్దు అన్నది నీకే సరిగ్గా క్లారిఫికేషన్ లేక, ఆ కన్‌ఫ్యూజన్ కలుగుతుంది నీకు. దాని పేరు స్మృతి విభ్రమము. ఈ మోహాన్నే ఏది నువ్వు కామించాలి, ఏది వద్దు అనుకోవాలి అని తెలియకపోవడము మోహము. ఇప్పుడు ఆత్మ ఉన్నదనుకో, దాన్ని కోరుకోవాలి అని నీకు తెలియదు. అనాత్మల్ని కోరుకుంటావు. ఆ అనాత్మల పైన గూడా నీకు కోరిక ఎంతసేపు ఉంటుంది, ఎంతో సేపు ఉండదు. వెంటనే అది కోరిక లేకుండా పోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ కోరిక లేకుండా పోయింది అంటే, ఆ పోయింది దేనిపైన నీకు కోరిక లేకుండా పోయింది? అనాత్మగా కనిపిస్తున్న నీ పైనే నీకు కోరిక లేకుండా పోయింది. నీకు నీ బిడ్డల ముఖమంటే ఎందుకు చూడాలన్న ప్రీతి? ఎందుకు అంటే నువ్వంటే నీకు ప్రియం గాబట్టి, నీ బిడ్డల ముఖమంటే నీకు ప్రియం. నీకు నువ్వంటే ప్రీతి గాబట్టి, నువ్వు చూస్తూ ఉన్న చంద్రుడంటే నీకు ప్రియం. నీకు నువ్వు అంటే ప్రీతి గాబట్టి, నువ్వు తినే వంకాయ కూర అంటే నీకు ప్రియం. అయితే ఆ ప్రియము ఉండడం అట్లనే ఉండకుండా అది నశిస్తున్నది అంటే, ఆ ప్రీతి నశిస్తూ ఉన్నది అంటే, దాంతో నీకు అర్థం గావాల్సిన విషయమేమి? ఆత్మ గురించిన ఎరుక నశించిపోయింది అని. అప్పుడు దేన్ని కోరుకోవాలో తెలియదు, దేన్ని వద్దనుకోవాలో తెలియదు. ఆ మోహంతో ఉంటావు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానము లోపమై ఉండడం పేరు మోహము. దానితో కన్‌ఫ్యూజన్‌లో ఉంటావు. దాంతో ఏమవుతుంది ఆ కన్‌ఫ్యూజన్ సంశయం వల్ల సంశయాత్మ వినశ్యతి. సంశయంతో ఉంటే ఆ బుద్ధి సంశయాత్మకమై ఉన్నది అంటే అది నశిస్తుంది. సంశయాత్మ వినశ్యతి అంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పారు. ఇక్కడ చెప్పినప్పుడు క్రోధం అంటే కోపం గాదు. ఇష్టం లేకపోవడం అని అర్థం. ఈ క్లారిఫికేషన్ లేకపోతే ఈ పద్యం సరిగ్గా ఎట్లైనా అర్థం గాదు. శంకర్ల వారు రాసినట్టు సగమే అర్థం రాయవలసొస్తుంది. కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది అని. అప్పుడు కోరిక తీరితే? ఇప్పుడు వాడు ఏవో విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాడు. వాడికి కోరికలు కలుగుతున్నాయి. వాడు తీర్చుకుంటూ ఉన్నాడు. ఇంక అప్పుడు వాడికేమి నాశం లేకుండా అట్లనే ఉంటుందా? వాడు గూడా నశిస్తాడు. వాడికి కోరికలు విషయాల పట్ల ఉన్నది అంటే, వాడికి ఆ కోరిక తీరినా సరే, తీరకపోయినా సరే, వాడికి తప్పకుండా నాశం ఉంటుంది. కాబట్టి కేవలము ఒక్క బ్రాంచ్ కోరిక తీరకపోవడం వల్ల క్రోధం కలిగి దాంతో వాడికి సర్వనాశం కలుగుతుంది అని ఒక బ్రాంచ్ మాత్రమే చూపిస్తే, కోరిక తీరినప్పుడు మరి అటువైపు నుంచి వెళ్ళినా కూడా నాశానికి దారితుంది ఆ కామము అని చూపించడం అన్న సగం భాగాన్ని ఆయన అక్కడ చెప్పకుండా వదిలిపెట్టేసాడు. ఎందుకు అంటే ఈ క్రోధం గురించి ఆయన ప్రాబబ్లీ సరిగ్గా ఆలోచన చేసుకోలేదో, తొందరలో ఉన్నారో, తర్వాత ఆలోచన చేసుకున్నారో, మళ్ళీ వెనక్కొచ్చి డాక్యుమెంట్ చేయలేదో, ఎందుకు అంటే నేనే ఇన్నాళ్లుగా చెప్తూ ఇప్పుడు వెలిగింది నాకు.
ఈ ఆలోచన ప్రకాశించింది ఇప్పటికి. కాబట్టి ఆయనకి తర్వాత తెలిసుంటుంది. ఆయన మళ్ళీ వెనక్కొచ్చి రాయకపోయుండొచ్చు. తెలియకుండా పోయాడని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఆ అర్థంతోటి చూస్తేనే ఇక్కడ తర్వాత చెప్పేది అర్థమవుతుంది. ఎందుకు అంటే, కామం అంటే ఏంటి? కోరిక. కావాలి అని అనిపించడము. మృగతృష్ణల వెంటబడిపోవడం మనం కావాలనుకుంటాం చేస్తాము. ఇంద్రియాలతో రమించాలనుకుంటాం, కావాలనుకుంటాం చేస్తాము. పగటి కలలన్నీ కంటాము, కావాలనుకుంటాం చేస్తాము. పరివాదాలన్నీ అక్కర్లేని వ్యవహారాలన్నీ కావాలనుకుంటాం చేస్తాం. ఇట్లాంటివన్నీ ఏవున్నాయో మొత్తము కావాలనుకుని చేస్తాము. ఇవి కూడా మనకు వ్యసనాలే. ఎందుకు అంటే మనకు వ్యసనం అంటే ఏమి? ఆపద. వచ్చి మీద పడిపోయిందని అర్థం. మనకి సంసారం అన్న వ్యసనము ఈ విధంగా కావాలి, కావాలి అనుకునే వాటి వల్ల వచ్చి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అట్లానే వద్దు వద్దన్న వాటి వల్ల గూడా మనకు అదే సంసారం అన్న వ్యసనమొచ్చి పడుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్రోధము అంటే వద్దు, అప్రియము, ఇష్టం లేదు అని అనిపించేవి. ఇష్టం లేకపోతే మనం ఏమి చేస్తాము? ఇష్టమయింది కాబట్టి, ఏదో ఒక అనుభవం కావాలి అని ఇష్టం కలిగింది కాబట్టే మనం దేనికో దానికి పరుగులు పెడతాము. ఏదో ఒక అనుభవం కావాలి అని ఇష్టం అనిపించింది గాబట్టే మనం వాళ్ళతో వీళ్ళతో వ్యవహారాలన్నీ బెట్టుకుంటాము. ఏదో మనకు పలాంది కావాలని ఇష్టం అనిపించింది గాబట్టే వృధా ప్రయాణాలన్నీ బెట్టుకుంటాము. వృధా అటనలన్నీ. ఇష్టం అనిపించకపోతే ఏం చేస్తాము? అవి కూడా వ్యసనాలుగా ఉంటాయి. మనకు సంసారాన్ని కలిగిస్తాయి అని ఇక్కడ ఒక 8 చూపిస్తున్నారు. వాటిని చూద్దాము. పైశూన్యం, సాహసం, ద్రోహః, ఈర్ష్య, అసూయ, అర్ధదూషణం, వాక్దండజం చ పారుష్యం, క్రోధజః అపి గణః అష్టకః. ముందు ప్రపంచంలో ప్రసిద్ధంగా ఉన్న అల్పమైన అర్థాలు చెప్తాను. వాటిని పక్కన పెట్టేసి మనము మళ్ళీ డీప్ డైవ్ చేసి యౌగికార్థాలు, గౌణార్థాలు ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న పాపులర్ అర్థాలు గాకుండా యదార్థంగా ఉన్న తత్వార్థాన్ని అసలేం చెప్తున్నారు యూనివర్సల్‌గా అప్లికబుల్ అర్థాన్ని మళ్ళీ చూద్దాము. పైశూన్యం అంటే పిసిన భావము. అంటే ప్రపంచంలో అర్థము సాడీలు చెప్పడము అని అర్థం. వాడిపైన వీడికి, వీడిపైన వాడికి చెప్పడం ఏదున్నదో దాన్ని పిసిన భావము, పైశూన్యం అంటారు. సాహసము అంటే ప్రపంచంలో సాహసం మంచిదే అనుకుంటారు యాక్చువల్లీ. సాహసం అంటే వాడికి చాలా సాహసం ఉన్నదండి. వాడు చాలా సాహసిస్తాడు. గొప్ప సాహసవంతుడండి అని పాజిటివ్ టర్మ్‌లోనే చెప్పుకుంటారు. కానీ ఇదిక్కడ ఇష్టం లేనిది అని చెప్పారు. మనకు కష్టం కలిగించేది అని చెప్పారు మన గురువుగారు. తర్వాత ద్రోహం. ద్రోహం అంటే పక్కన వాడికి ద్రోహం చేయడం. పక్కన వాడికి మనం ఏదైనా ద్రోహం చేశామంటే దాని పేరు ద్రోహం అని చెప్తారు ప్రపంచంలో. ఈర్ష్య. ఈర్ష్య అంటే పక్కన వాడికి ఏదైనా ఉన్నది అంటే తట్టుకోలేకపోవడం పేరు ఈర్ష్య. ఎవడైనా బాగుపడితే చూసి కుళ్ళుకోవడము అని అర్థము. అసూయ అంటే ఎవడిలోనైనా మంచి ఏదైనా ఉంటే, గుణం ఏదైనా ఉంటే దాన్ని దోషంగా ఎత్తి చూపించడము. ఎవడిలోనైనా దోషాలేమైనా ఉంటే వాడు మనకిష్టమైన వాడైతే అవి గొప్ప గుణాలుగా వర్ణించి చెప్పడము. దాని పేరు అసూయ. అర్ధదూషణము పక్కన వాళ్ళకి ద్రోహం కలిగించేందుకో, అధర్మాన్ని ఆచరించడం కోసమో, అన్యాయంగా ప్రవర్తించడం కోసమో నువ్వు డబ్బుల్ని ఖర్చు పెడుతున్నావనుకో, అప్పుడది అర్ధదూషణం అనుకో ప్రపంచంలో. లేతే అర్ధదూషణానికి లోకంలో బాగా పాపులర్‌గా ఉన్న అర్థమేమంటే, అబ్బో! వాడు డబ్బులు ఊరికనే చాలా ఎక్కువ ఖర్చు పెడతాడండి వాడు. స్పెండ్ థ్రిఫ్ట్ వాడు. ఓహో! అక్కర్లేని వస్తువులని ఏవేవో కొనుక్కుంటాడు. వాడు డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటాడండి. వాడికి చాలా జీతం వస్తుంది. కానీ ఊరికే అవి ఇవి కొనుక్కోవడం, ఏవేవో తినడం, ఎక్కడెక్కడికో వెళ్లి రావడం, వాళ్ళకి వీళ్ళకి దానాలన్నీ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడండి. వాడు డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటాడు అని ఆ రకంగా అర్ధదూషణం అని ప్రపంచంలో అర్థం చెప్పుకుంటారు. వాక్‌దండజం పారుష్యం. మాటలతోటే మాటలనే ఆయుధాలుగా పెట్టి దండిస్తూ ఒకవేళ పరుషంగా ఉంటే దాని పేరు వాక్‌దండజం. అట్లనే ఇంకా వాక్కులే గాదు, చేతులు, కాళ్ళు గూడా లేస్తాయి కొట్టడానికి. అటువంటి పారుష్యము శరీరంతో చేసే పరుషంగా చేసే బిహేవియర్ పారుష్యము.
ఇటువంటివన్నీ గూడా క్రోధం వల్ల కలిగే 8 గణాలు అని చెప్తూ ఉన్నారు. క్రోధజః అపి గణః అస్సకః. ఈ ఇష్టము లేకపోవడం వల్ల కలిగే గణము. మనకేదైనా ఒకటి ఇష్టం లేదు అంటే, దాన్ని మనం వ్యక్తం చేయడం కోసం ఇన్ని చేస్తాము. మామూలుగా కోపము ఉన్నది అంటే వాడి పైన వీడికి, వీడి పైన వాడికి సాడీలు చెప్తాం. ఎవడి పైనైనా మనకు కోపం ఉంటే సాహసం ఎట్లా చేస్తామో, సాహసించి వాళ్ళని కొట్టడానికి వెళ్ళిపోతామేమో మరి. ఎవడిపైన కోపం ఉన్నది అంటే ద్రోహం చేస్తాం. ఎవడిపైనైనా కోపం ఉన్నది అంటే ఈర్ష్యతోటి ఎట్లా ఉంటాం కోపంతో ఉంటే? ఈర్ష్యతో ఉంటే మనకి కోపమొస్తది. సరే. అసూయాపరులమై ఉంటే కోపంతో ఉంటామా? మంచిది ఉండిండొచ్చు. కోపంతో ఉంటే మన డబ్బులు మనం ఎందుకు వ్యర్థం చేసుకుంటాము? ఎవడి మీద కోపము? మన దగ్గర ఉన్న డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవడము, అర్ధదూషణం చేసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు మనం స్పెండ్ చేసుకుంటే, ఎవడి మీదో కోపం చూపించడమా? కోపం వల్ల డబ్బులు వేస్ట్ చేసుకుంటామని చెప్పేది అసల ఇక్కడ సరిపోను గూడా సరిపోదు. అటువంటి అర్థం చెప్తే. కోపం ఉంటే సరే నోటితోటో, చేత్తోటో వాళ్ళని తిట్టడమో, కొట్టడమో చేస్తాం సరే. ఇట్లాంటివన్నీ పక్కన బెట్టి ఇప్పుడు అసలు కోపం అంటే ఇష్టం లేకపోవడము అనర్థం. ఏదైనా ఒకటి ఇష్టం లేకపోతేనే మనము ఇటువంటివన్నీ చేస్తాం. ఏంటో చూద్దాం. పిసిన భావము అంటే చాడీలు చెప్పడం అని ప్రపంచంలో అర్థం ఉంది గానీ అది గాదు. పిస్యతే ఇతి అని, పిన్స్యతి ఇతి అని దానికి 2 అర్థాలున్నాయి వ్యుత్పత్తి పరంగా. పిన్స్యతి ఇతి అంటే నేను చూపిస్తాను యాక్చువల్లీ. ఎట్లా చూడాలో ఈ అర్థాలని మళ్ళీ ఇంకొకసారి. నేను మామూలుగా మన ఆంధ్ర భారతి నిఘంటు శోధనలో చూపిస్తూనే ఉంటాను. పిశునం అని చూపించాననుకోండి ఇక్కడ. పిశునము అంటే పిన్సెతి, పిస్యతే అని 2 అర్థాలు కనిపిస్తాయి. పిన్సెతి, పిస్యతే అని. ఈ 2 అర్థాలకి అర్థం ఏమి? ఇప్పుడు ఇక్కడ పిన్సెతి, పిస్యతే అన్నదానికి చెవిలో ఊదుతాడు వాడు. వాడు దుష్టుడు, క్రూరుడు, అధముడు. పిండి, పిండి అని చెప్పారు ఎందుకో మధ్యలో. కుంకుమ అని చెప్పారు. ఎందుకు ఈ అర్థాలొచ్చాయో మనకు తెలీదు. కానీ వీటిని పక్కన పెట్టి పిన్సెత్తి అంటే ఏంటి? పిస్యెత్తే అంటే ఏంటి? అని అర్థాలు చూడాలనుకున్నామనుకోండి. అప్పుడు ఇక్కడ అష్టాధ్యాయిలోకి వెళ్ళి ధాతుపాఠంలో ఎందుకంటే వర్బ్స్ అక్కడ కనిపిస్తాయి. మనకేం గావాలి ఫస్ట్‌ది పిన్సెత్తి గావాలి. పిన్సెత్తి అన్న పదాన్ని పెట్టి చూస్తే పిస్ అన్న రూట్‌తో ధాతువుతో అవయవాలను విడదీయడము టు రిప్ ఆఫ్, టు గ్రైండ్. పిస్ అన్న రూట్‌తో పిసం అవయవాలను వేరు చెయ్యడము అని ఒక అర్థం ఉన్నది. వేరు వేరు చెయ్యడము అని అర్థం ఉన్నది. బద్దలు చేయడము, పిండి చెయ్యడము, ముక్కలు చెయ్యడము అనే అర్థం ఉంది కాబట్టే, ఇక్కడికొచ్చేసరికి పిండి చెయ్యడము అని రాశారు. అప్పుడు పిసినం చేయడము అంటే పైశూన్యం అన్న వాడు పిండి కొడుతుంటే, లేదో వాడు వంకాయని తరుగుతూ ఉంటే, లేదో మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం కోసం వాడు మామిడికాయలని కొడుతూ ఉంటే, వాడిని గూడా పైశూన్యంతో ఉన్నాడు, పిశునంతో ఉన్నాడు అని చెప్పొచ్చు మరి. వాడు పిశునః అనొచ్చు. కానీ ప్రపంచంలో బాగా పాపులర్‌గా ఉన్న అర్థమేమి దానికి? చాడీలు చెప్తున్నాడు అని అర్థం. వాడు పిండి కొట్టుకుంటున్నాడు పాపం వాళ్ళ ఇంట్లో లేదా ఏదో ఆవాలు వేయించుకొని వాడు పిండి కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆవ పిండితోటి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి మామిడికాయలు కొట్టుకుంటున్నాడు. వాడు ఏమి చాడీలు చెప్తున్నాడు. వాడింట్లో వాడు చప్పుడు చేయకుండా పచ్చడి వాడు పెట్టుకుంటుంటే, కాబట్టి దానికి అట్లా కాదు అర్థం చూసేది. ముక్కలు చెయ్యడము, వేరు చెయ్యడము అని చూడాలి. ఇక్కడ పిన్సెతి అన్నది వేరు చేయడం అన్నది కాబట్టి వేరు చేయడము అన్న అర్థంతో ఇక్కడ చూడాలి. చాడీలు చెప్పడం గాదు. వాడికి ఇష్టం లేకపోతే వాడేం చేస్తాడు? ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటాడు అని అర్థము. ఏమి ఇష్టం లేకపోవడం ఇక్కడ మళ్ళీ? ఏదో వంకాయని ముక్కలు చేయడమో, లేదో మామిడికాయని పసరు పెట్టుకోవడానికి ముక్కలు చేయడమో, ఈ రకం గాదు. పిండి పిండి చేయడం అంటే ఏదో ఆవాలు వేయించి ఆవపిండి చేసుకోవడమో గాదు. వాడేం చేస్తున్నాడిక్కడ? కోపం అంటే ఇష్టం లేకపోవడం, ఆత్మ రతి లేకపోవడం చేత ఆత్మ వైపు వాడికి ప్రీతి భావన, ఆత్మ గురించిన ప్రీతి లేదు. వాడు దేన్ని ఇష్టపడుతున్నాడు అన్న ఎరుక సరిగ్గా లేక, ప్రాపంచికమైన ఏవో పదార్థాల్ని వాడు కామించాడంటే ఆత్మను
పట్టించుకోడు అని దానికర్థం. ఇక్కడ కామం వల్ల క్రోధం గ్యారంటీగా కలుగుతుంది అంటే, ప్రాపంచికమైన విషయాల పట్ల నీకు ధ్యాస కలిగింది అంటే, వాటితో సంగం కలిగింది అంటే, వాటిపైన అది కావాలి అని కోరిక కలిగితే, ఆత్మ పైన నీకు కోరిక తొలగిపోతుంది ఆటోమేటిక్. దానికి ఎక్సెప్షన్ లేదు. దానికి 2 బ్రాంచెస్ లేవు. ఇష్టము తీరినప్పుడు, ఇష్టం తీరకపోతే అని, కోరిక తీరినప్పుడు, కోరిక తీరనప్పుడు అని దానికి 2 మార్గాల్లేవు. ఉన్నది ఒకటే. నీకు ప్రాపంచికమైన విషయాల పట్ల కోరిక కలిగింది అంటే, ఆత్మ నీ గురించి నీకు కోపము అంటే ఇష్టమన్నది ఉండదింక. నీకా ఎరుక ఉండదు. ఆ ధ్యాస ఉండదెందుకు. దీని మీద ధ్యాస పడితే దీని మీద ధ్యాసుండదు. ఆత్మ గురించి నీకు ప్రీతి భావన లేదు. అది కావాలి అనే కామం లేదంటే అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? మోహం కలుగుతుంది. నువ్వు దేన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో, దేన్ని పట్టించుకోవట్లేదో నీకర్థం గాదు. నీకు నిజంగా నీ బిడ్డల ముఖం ఇష్టము, నీకు నీ వంకాయ కూర ఇష్టము, నువ్వు చూస్తున్న చంద్రుడు నీకిష్టము, నీ డబ్బులు నీకిష్టము, నీ ఇల్లు నీకిష్టమని అయన్నీ దారిన బోయేవన్నీ ఏవేవో అనాత్మలున్నాయో అసత్తు పదార్థాలు, అవంటే ఇష్టము. ఎందుకు అంటే అవన్నీ నావి అనుకుంటావు. అయితే అవన్నీ ఇష్టం నీకెందుకయ్యింది అంటే నువ్వంటే నీకిష్టము. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. దాని గురించి ఆలోచన ఉండదు. ఆ రకంగా ఆలోచన పోవడం పేరే మోహము. ఎందుకట్లా జరుగుతుంది అంటే ఏం చెప్తాం? ఏమి లేదు. నిన్ను నువ్వు వదిలిపెట్టుకుని క్రోధంతో, అక్కర్లేనివి పట్టుకుంటావు కామంతో. దీనివల్ల స్మృతి, ఆత్మ విస్మృతి జరుగుతుంది. ఆత్మ యొక్క ఈ మోహము, ఆత్మ అనాత్మల్ని వేరు చేసి చూసుకోవడం తెలియకపోవడము మోహము. ఆత్మానాత్మ వివేకం లేకపోవడం చేత, ఆ వివేక జ్ఞానం, విజ్ఞానం లేకపోవడం చేత ఆత్మ విస్మృతి కలుగుతుంది. ఆ విధంగా నీ ఆత్మ స్మృతిలో నుంచి, నీ ఆత్మ స్మరణ నుంచి నువ్వు భ్రంశమయ్యావంటే, దాంతో బుద్ధి గూడా నశించి నువ్వు చెడిపోతావు. మళ్ళీ మళ్ళీ జన్మల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి, అక్కర్లేని వాటి పట్ల కామము, అవసరమైన విషయాన్ని గురించిన ఇష్టం లేకపోవడము అన్నవి 2 కలిసి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పైశూన్యము ఎక్కడి వరకొచ్చాం మనము? కాబట్టి ఇక్కడ ముక్కలు ముక్కలు చేసుకోవడం. నిన్ను నువ్వే ముక్కలు చేసుకుంటావు. ఆత్మ రతి లేకపోతే ఏమవుతుంది నెక్స్ట్ ఆప్షన్? నువ్వు నీ కూతురు, నీ కొడుకు, నీ భర్త, నీ ఇల్లు, నీ డబ్బులు, నీ కారు, నీ దేహము అని ఇటువంటివి ఏవేవో ఉన్నాయి గదా! ఇన్నిగా నిన్ను నువ్వే ముక్కలు ముక్కలు చేసుకుంటావు. ఇన్నిగా నిన్ను నువ్వే ముక్కలు, 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 ముక్కలు చేసుకుంటావు. దాని పేరు పైశూన్యము, పిశునభావము. పైగా ఈ పిసిన భావానికి ఇంకొక వ్యుత్పత్తిపరమైన అర్థం గూడా ఉన్నది. పిస్యతే ఇతి అని అది గూడా మళ్ళీ మనము మన అష్టాధ్యాయిలోనే మళ్ళీ ధాతుపాఠంలోనే చూద్దాము. వర్బ్‌గా వెతకాలి గాబట్టి. పిస్యతే అని వెతుకుతున్నానిప్పుడు. అది గూడా పిస్ అన్న రూట్ నుంచే, ధాతువు నుంచే వస్తుంది. కానీ ఈసారి దానికి అర్థము గతి. వెళ్ళడము అని అర్థము. అంటే కర్మల్లోకి, జన్మల్లోకి వెళ్ళిపోవడము, కదులుతూ ఉండడము, ఏజేయత్వంతో ఉండడము అని అర్థము. నువ్వు జ్ఞానంగా, స్థిరంగా, నిలకడగా ఉండడం మానుకుని, కర్మల్లోకి వెళ్ళిపోవడం, చలించిపోవడం ఏదున్నదో, అది కూడా పైశూన్యము, పిశున భావము. నువ్వేం చేస్తావంటే, నీకు అక్కర్లేని విషయాల పట్ల కామం కలిగిందంటే, నువ్వు నిన్నే కోపంతో అంటే, నిన్ను నువ్వు పట్టించుకోక ముక్కలు ముక్కలు చేసుకొని ప్రపంచంలో ఎన్నో ఉన్నట్టుగా, అవన్నీ నీకు వేరుగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటావు. నీకు నువ్వు దూరంగా వెళ్ళిపోతావు అని దానికర్థం. అంతటి అపకారం చేసుకుంటావు నువ్వు. క్రోధంతో ఉన్నావు అంటే ఇది యాక్చువల్‌గా మామూలు విషయం గాదు. ఇంకా అత్యంతమైన వ్యసనము. నువ్వు నిన్ను పోగొట్టుకుని అక్కర్లేని వాటిని పట్టుకుని, నిన్ను నువ్వే ముక్కలు, 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 ముక్కలు చేసుకుంటావు. నిన్ను నువ్వే ముక్కలు చేసుకొని ఏవో అనుభవాలు పొందుతున్నాననుకుంటావు. అయితే అవన్నీ అల్పమైన అనుభవాలు. సంపూర్ణమైన అనుభవం నీకు కలగదు కాబట్టి, ఎందుకో నాకింకా పూర్తిగా సంతృప్తి కలగట్లేదు అనుకుంటూ, ఇంకా ఏదో సాధిస్తే నాకింకా ఏదో సంతృప్తి కలుగుతుంది అనుకుంటావు. ఎందుకంటే నీకు నీ స్వరూపము సమ్యక్‌గా, సంపూర్ణంగా, కంప్లీట్‌గా, తృప్తిగా ఉండడము దాని లక్షణము. కంప్లీట్‌గా ఆత్మలో రమిస్తూ ఉండడము
అసలింకేదో కావాలి, దానివల్ల నాకేదో తృప్తి కలుగుతుంది, ఏదో తక్కువైంది అన్నది నీకు లేకపోవడము నీ లక్షణము. కాబట్టి నువ్వేం చేస్తావు, ఆ విషయం మర్చిపోయి స్మృతి భ్రంశం కలిగి నీకు బుద్ధి నశించి, నువ్వు నిన్నే ముక్కలు ముక్కలు చేసుకొని రకరకాలుగా చూసుకుంటూ, అయితే ముక్కలు ముక్కల్లో నుంచి సంపూర్ణమైన ఆనందము, ఆనందము నీ స్వరూపం పాపం. సంపూర్ణమైన ఆనందం, సమగ్రమైన ఆనందం కలగకపోయేసరికి ఇంకేదో ఉన్నది, దేనివల్లనో నాకు ఇంకా ఎక్కువ ప్రీతి కలుగుతుందనుకుని, ఇదే విధంగా మృగతృష్ణల వెంట పరిగెడుతూ ఉంటావు. ఇంకదే పనిగా వృధా అటనము జన్మల్లోకొస్తూ పోతూ ఉంటావు. నిన్ను నువ్వు పట్టించుకోకపోవడమో, క్రోధమేదున్నదో, కోపమో అంటే అప్రీతి, ఆత్మప్రీతి లేకపోవడం చేత కలిగే నష్టమేమి అంటే, పిశునభావం, పైశూన్యం, నిన్ను నువ్వే ముక్కలు చేసుకుంటావు. ఇంక దాంతో సాహసము, సహసాభావము, సాహసము. సాహసం అంటే గొప్ప పరాక్రమము, సాహసంతో ఉన్నాడు వాడు సాహసిస్తాడు. వాడికి సాహసం ఎక్కువ అంటే అదొక మంచి పాజిటివ్ విషయం గాదు. సహసాభావం అంటే తొందరపాటుతనము అని అర్థం. ఇంకా కర్మల్లోకి వెళ్ళిపోతావు అని చూసుకున్నాం గదా! పిసినభావం ఉంటే ఏమవుతుంది నెక్స్ట్ మనము గట్ ఔట్ గో ఇంక వెళ్ళిపోతూ ఉంటాము. ముందు వెనకాల ఆలోచన లేకుండా అస్పష్టమైన జ్ఞానంతో, పరిచ్ఛిన్నమైన జ్ఞానంతో అక్కర్లేకుండా అనాత్మ పదార్థాల వెంట పరుగులు పెడుతూ ఉంటాము. దాని పేరు సాహసము. తొందరపాటు తనము అనర్థం. ఇది మంచిది కాదు. దీని గురించి సాహసం గురించి చెప్పడం కోసమే మనకు సగరుల గురించి, సగర పుత్రులు ఎవరున్నారో 60,000 మంది, వాళ్ళ గురించి ఓ మొత్తం కథంతా చెప్పాల్సొచ్చింది. ఆ తర్వాత ద్రోహం. ద్రోహం అంటే పక్కన వాడికి చేసే ద్రోహం గాదు. ఆత్మద్రోహం. నువ్వు ఆత్మను విస్మరించావంటే ఆత్మ ద్రోహం చేసుకుంటావు. పైగా నువ్వు ఆత్మను విస్మరించావంటే ఆత్మ గురించి నీకు ప్రీతి లేదు, ఆత్మరతి లేదు అంటే ఈర్ష్య ఉంటుంది. పక్కన వాడికి ఏదో ఉంది నాకు తక్కువయిందని. పక్కన వాడికి ఏదో ఉంది నాకేదో తక్కువయిందని నీకు ఆ ఈర్ష్య ఎప్పుడు కలుగుతుంది? నిన్ను నువ్వు ముక్కలు చేసుకొని, నిన్ను నువ్వు నీకు వేరుగా చూస్తూ ఉన్నప్పుడే ఇటువంటి ఈర్ష్య కలుగుతుంది. అట్లానే అసూయ. గుణంలో దోషము, దోషంలో గుణం ఎప్పుడు చూస్తావు నువ్వు? అసత్తులో సత్తు చూస్తావు. అసత్తు లేనిపోనివన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయి. నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఇల్లు, నా డబ్బులు అనుకుంటూ లేనివన్నీ ఉన్నాయి, ఉన్నాయని చూస్తావు. అసత్ కాస్త సత్తుగా చూస్తావు. సత్తుగా ఎప్పుడూ ఉన్న నిన్ను నువ్వు గుర్తించక విస్మృతిలో ఉంటావు. కాబట్టి లేనిపోనివన్నీ బాగున్నాయి, బాగున్నాయని దోషాల్లో గుణం జూస్తూ, గుణం ఎప్పుడైతే ఆత్మ అయి ఉన్నదో దాన్ని తెలుసుకోమంటే అందులో దోషం చూస్తావు. కనిపించలేదనుకుంటావు. నువ్వు చూసావా ఆత్మని? నీకెప్పుడైనా కనిపించిందా? ఎవరైనా దాన్ని పొందారా? అనుకుంటూ ఆర్గ్యుమెంట్స్‌తో బయలుదేరుతావు. ఆ ఆత్మను అనాత్మల పైన అధ్యారోపణ చేసుకొని, అనాత్మలన్నింటినీ ఆత్మ పైన ఆరోపించుకుని మోహంతో ఉంటావు. ఎందుకు? క్రోధం వల్ల, కోపం వల్ల. నిన్ను నువ్వు మర్చిపోవడం వల్ల. ఆ ప్రీతి, ఆత్మ ప్రీతి ఏదున్నదో దాన్ని నువ్వు పోగొట్టుకోవడం వల్ల. అర్థదూషణం చేయడం అంటే డబ్బులు వేస్ట్‌గా స్పెండ్ చేయడము అని దానికి అర్థం చెప్పడం గాదు. అర్థమేదున్నదో పరమార్థము దాన్ని దూషించుకుంటాం. అది దూష్యమైపోతుంది, చెడిపోతుంది. పరమార్థం ఏమిరా అంటే డబ్బులు సంపాదించడము. పరమార్థం ఏమిరా అంటే బాగా అనుభవాలన్నీ పొందడము. అనుకుంటూ నువ్వు పరమ పురుషార్థాలనుకుంటూ మొత్తం 4 చతుర్విధ పురుషార్థాలు అన్నీ గూడా ప్రాపంచికంగానే ఏదో సాధించడానికి అసలా పరమ ప్రయోజనాన్ని పక్కన బెట్టి, నిన్ను నువ్వు పరమార్థమై ఉన్న నిన్ను నువ్వు దేనికి వాడుకుంటావు? అక్కర్లేని అనర్థాలైన పదార్థాల కోసం నిన్ను నువ్వు వాడుకుంటూ, ముక్కలు ముక్కలు చేసుకుంటూ దాన్ని అంతమంతమైన, అల్పమైన ప్రయోజనాలకు వాడుకుంటూ చెడగొట్టుకుంటున్నావు. నిన్ను నువ్వు తెలుసుకోక, నిన్ను నువ్వు ముక్కలు చేసుకొని, నిన్ను నువ్వు దూషించుకుంటున్నావు. ఆత్మద్రోహం చేసుకుంటున్నావు. పరమార్థాన్ని పోగొట్టుకుంటున్నావు అని అర్థం. అర్థదూషణం అంటే పరమార్థాన్ని చెడగొట్టుకుంటున్నావు అని అర్థం. పరమార్థాన్ని చెడగొట్టుకుంటున్నావు అని అర్థం. అట్లానే వాక్దండజం పారుష్యం. వాక్కులన్నింటితో ఇంక అదే పనిగా మాటలు, 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 మాటలు పెట్టుకుని వ్యవహారాలతో. ఎందుకు నీకిన్ని వ్యవహారాలుంటాయి? కోపం కాబట్టి.
ఆత్మ అంటే నీకు కోపము. అనాత్మలంటే కామము. ఆత్మతో నీకు కోపమున్నది గాబట్టి, దానికి దూరంగా విడిపడ్డావు గాబట్టి నీకు నువ్వే, వాక్కులను బెట్టుకొని దానివల్ల ఆ వాక్కులన్న వ్యవహారాలు వాక్కులతో కూడిన వ్యవహారాలతో నువ్వు వ్యసనాలలోకి అంటే జన్మల పరంపరల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. ప్రణాశమంతా పొందుతూ ఉంటావు. అట్లానే చేష్టలు కూడా కర్మలు మొత్తం అంతా వాక్కులు మౌనం లుప్తమయ్యి వాక్కులలోనే పరిభ్రమిస్తూ ఉంటావు. వాక్కులు ఉన్నాయి గాబట్టి, ఆ వ్యవహారాలు పెట్టుకొని కర్మలు చేస్తూ ఉంటావు. ఇవొక పారుష్యము. వాక్ పారుష్యము ఏదో దేహ పారుష్యం ఎందుకొచ్చాయి నీకు? మాటలని వ్యర్థంగా ప్రాపంచికమైన విషయాల కోసం వాడుతూ నిన్ను నువ్వే దండించుకుంటూ ఉంటావు. అట్లానే కర్మలన్నీ బెట్టుకుని జ్ఞానానికి దూరమై నీకు నువ్వు దూరమై నిన్ను నువ్వు పోగొట్టుకుని నశిస్తూ ఉంటావు. ఇదొక పెద్ద గణము. ఇదొక గణము. ఇదొక గణము. ఈ రకంగా ఒక 18 కళలతో ఉన్న గణపతులమై ఉన్నాము మనము. అష్టాదశ భుజాలతో ఉన్న గణపతులమై ఉన్నాము మనము. 18 భుజాలు పార్ట్స్‌గా ఉన్న గణము ఏదున్నదో దానికి పతి అయి మనము పాలిస్తున్నాము. ఈ మొత్తము కామాలన్న గణమొకటి, క్రోధాలన్న గణమొకటి. అనాత్మలు కావాలి అన్న గ్రూప్ ఒకటి గణము. ఆత్మ అక్కర్లేదు పోనీ అనుకున్న గణమొకటి గ్రూపు. అనాత్మలు కావాలి అనుకుంటూ అన్యథా గ్రహణం చేస్తూ, ఆత్మని పట్టించుకోక పోగొట్టుకుని అగ్రహణం చేస్తూ. మళ్ళీ ఇప్పుడు ఇంకొక రకంగా చెప్తాను. కామము అని చెప్తే ఇక్కడ చెప్తున్న ఈ 2 శ్లోకాల్లో కామము అంటే అన్యథా గ్రహణము. మన మాండూక్యోపనిషత్తు మనకు చెప్పినట్టు అక్కర్లేని లేనిపోని పదార్థాలు కలలో ఉన్నంత వరకు తెలిసి, కలలో నుంచి బయటపడగానే లేవని తెలిసేలాంటి పదార్థాలన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. అవి నాకు కావాలి, కావాలి అనుకోవడం ఏదున్నదో అన్యథా గ్రహణం దాని పేరు కామం. ఏదైతే ఆత్మను పట్టించుకోకుండా పోగొట్టుకుంటామో అగ్రహణము దాని పేరు క్రోధం. ఈ అన్యథా గ్రహణం, అగ్రహణం 2 పెట్టుకునే ఆ గణంతో మనము నిండి అక్కర్లేనివన్నీ పట్టుకుంటాము. కావాల్సింది ఆత్మని మనం పట్టించుకోము. ఈ రకంగా గణపతులమై ఉన్నాము. ఇప్పుడు ఈ రకంగా గణపతులమై ఉన్న మనం ఏం చెయ్యాలి అంటే, ఈ గణాన్ని మొత్తము జ్ఞానగంగా ప్రవాహంలో ముంచెయ్యాలి. నిమజ్జనం చెయ్యాలి. ఈ గణాన్ని బెట్టుకుని పూజలన్నీ చేసి నెత్తి మీద బెట్టుకుని పాటలన్నీ పాడి, మళ్ళీ ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి వెయ్యమంటే ఏదో శాస్త్రార్థానికి నామకే వాస్తే నీళ్ళలో ఎక్కడో దగ్గర ముంచి, మళ్ళీ పైగా ముందే ఒప్పందాలు. గణపతి బప్పా మోరియా, అగలే బరస్తు జల్దీ అనుకుంటూ మళ్ళీ రా, మళ్ళీ రా, ఎందుకు మళ్ళీ రావడం వద్దు అనుకున్నాక, కామక్రోధాలు వద్దు, ఈ గణము మనకు వద్దు అనుకున్నాక గణపతితో సహా మొత్తాన్ని, ఆ ప్రకృతితో సహా దాన్ని గంగా ప్రవాహన ఏ గంగా? జ్ఞాన గంగలో ఏదైతే గం గమయతి ఇతి అని మనల్ని ఆత్మ వైపుకు తీసుకుని వెళ్తుందో అటువంటి జ్ఞానగంగా ప్రవాహంలో దాన్ని మొత్తమే నిమజ్జనం చేయి, మొత్తము ముంచేయి, దాన్ని కరిగించేయి అని చెప్తే, సరేలే గాని మళ్ళీ రావాలి అని కోరుకుంటే ఇంక నిన్ను బాగు చేసేవాడు లేడు. ఇటువంటి గణాలన్నీ పెట్టుకుని గణపతులమై ఉన్నాము. మనం కొంచెం జాగ్రత్త పడాలి. మన గురించి మనము ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మనకి ఇటువంటి వ్యసనాలు మళ్ళీ మళ్ళీ సంసారాలతో కూడిన జన్మలన్నీ వస్తూ ఉన్నాయే అని కూర్చొని ఆలోచన చేసుకోవాలి మనము. లేకపోతే ఏమైతామని చూసుకోవాలి. సరే ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ కలిసి ఇక్కడి నుంచి తర్వాత పద్యం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్తాము. శుభం భవతు.